నా నిజానికి స్వాగతం. బుద్ధుడు రాజు కుటుంబంలో పుట్టకపోతే మోక్షం పొందేవాడా? ఈ ఛానల్ ఒకే ఒక్క ఉద్దేశం, నాకు తెలిసింది, నేను నేర్చుకుంది మీతో పంచుకోవడం. ఆ నిమిషంలో ఆ మాట ఎవరు వినాలి అనేది నాకు తెలీదు, కానీ వినే కొంతమందికైనా ఒక దృక్పథాన్ని అందిస్తుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. మా అమ్మని అడిగా, అమ్మ నీ ఇష్టదైవాన్ని గట్టిగా కోరుకో, ఒక్క దెబ్బతో మన కష్టాలన్నీ తీరిపోవాలని. అప్పుడు ఆమె చెప్పిన విషయం నా బుర్ర తిరిగేలా చేసింది. ఆ విషయాన్ని చివరిలో చెప్తాను, కానీ ఇక్కడ ఇది నా నిజం అయినంత మాత్రాన అదేదో గొప్ప విషయం అవ్వాల్సిన పని లేదు. అప్పుడప్పుడు చూసి వెళ్ళు, అక్కడ పేడ ఉంది అనే మాట గొప్ప విషయం కాదు, కానీ ఆ టైంలో అవసరమైన విషయం. అలాగే ఇంకో రోజు అదే దారిలో మనం వెళ్తున్నప్పుడు ఆ విషయం యొక్క ప్రాముఖ్యత ఏమి ఉండదు, ఎందుకంటే దాని అవసరం ఆ రోజు ఉండదు కాబట్టి. అలాంటిదే ఇప్పుడు నేను మొదట్లో వేసిన ప్రశ్న, బుద్ధుడు రాజు కుటుంబంలో పుట్టకపోతే మోక్షం పొందేవాడా? ప్రపంచవ్యాప్తంగా మన అందరం కూడా ఎప్పుడు కష్టాలు వచ్చినా, లేదంటే ఎప్పుడు మన స్థిమితంగా లేకపోయినా మనం మొదటగా గుర్తు చేసుకునే ఒక విషయం ఏంటి? బుద్ధుడు చెప్పిన విషయాలు. అయితే అమెరికన్ ర్యాపర్ ఎమినెమ్ ఒక సందర్భంలో డబ్బు అన్ని సమస్యలను తీర్చదు, కానీ డబ్బు సమస్యలను తీరుస్తుంది, మనకున్న కష్టాల్లో 90% డబ్బు సమస్యలే అని ఒక చురుకు విసిరారు. అలాంటప్పుడు డబ్బున్న వాళ్ళ జీవితాల్లో కూడా మనం ఎందుకు చూస్తున్నాం నాటకీయంగా ఉండే వాళ్ళ సమస్యలు, లేదంటే అస్సలు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? మనకు ఏ సమస్య ఉన్నా సరే, అది డబ్బు అవ్వచ్చు, సంబంధాల గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే ఒక సమస్య, మనం ఆ క్షణంలో అనుభవిస్తున్న సమస్య ఏదైతే ఉంటుందో మనని జీవితంలో వేరే ఏ విషయాల్ని, వేరే ఏ కోణాలని చూడకుండా ఆపేస్తుంది అనమాట. అంటే ఒక బ్లాక్ గ్లాసెస్ పెట్టేసుకున్నట్టుగా మన కంటికి ఇంకేం కనబడదు ఆ సమస్య తప్ప. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓ పుస్తకమో, లేదంటే యూట్యూబ్ లో వీడియోనో, లేదంటే గురువునో సంప్రదించడమో, ఇలా ఏదో ఒక ఆసరా కోసం మనం చూస్తుంటాం. అలాంటి సమస్యల్లో ఎక్కువగా తారసపడే విషయం మనకి బుద్ధుడు అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇలా మనకు సమస్యను మనం తీర్చుకోవాలని చెప్పాడని అందరూ చెప్తారు. కానీ ఎవరూ చెప్పని విషయం ఒకటేంటి? బుద్ధుడు ఈ జీవితాన్ని తామరాకు పైన నీటి బిందువులా ఉండమని చెప్పారని చెప్తారు, కానీ తామర చెట్టు మంచి నీళ్లలో పెరగదు అనే విషయం ఎవరు మనకు గుర్తు చేయరు. తామర మొక్క పెరగాలి అంటే అది మురికి నీళ్ళలో మాత్రమే పెరుగుతుంది. మన కష్టాలు, మనకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా మన మంచినీటి ప్రవాహంలో ఉన్న మన జీవితాన్ని మురికిగా మారుస్తాయి. కానీ అలా మార్చడానికి కారణం ఏంటి? ఆ సమయంలో మన జీవితంలో ఆ కష్టాలు రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? ఆ దృక్పథం అప్పుడప్పుడు మనం మర్చిపోతుంటాం. ఒక సిద్ధాంతం ప్రకారం కోతి మ్యాజిక్ మష్రూమ్, అంటే ఒక రకమైన పుట్టగొడుగు అనమాట, మ్యాజిక్ మష్రూమ్ ని తిని దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించి అందులోంచి మనిషి రూపాంతరంగా వచ్చాడు అని ఒక సిద్ధాంతం. అది ఎంతవరకు నిజం అని పక్కకు పెడితే, ఆ మ్యాజిక్ మష్రూమ్ పెరిగేది ఎక్కడో తెలుసా మీకు? కుళ్ళిపోయిన ఆవు పేడలో, లేదంటే కుళ్ళిపోయిన కళేబరాల్లో పెరుగుతుంది ఆ మష్రూమ్. దానికి మంచి నీటినిచ్చి, మంచి ఎరువులు వేసి, లేదంటే మంచి భూమిలో పెడితే అది పెరగదు. మనం కష్టపడి పెట్టినా కూడా పెరగదు అది. కానీ కుళ్ళిన పదార్థాల్లో ఆ స్పోర్స్ అనేటివి ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఆ మ్యాజిక్ మష్రూమ్స్ లో ఉండే ఆ సిలిసైబిన్ అనే ఆ కెమికల్ ని వాడి ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చాయి దానివల్ల. ఆ మైండ్ ని ఎక్స్పాండ్ చేసే ఆ గుణాన్ని కలిగిన ఆ ఒక మొక్క కేవలం కుళ్ళిపోయిన పదార్థాల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ తామర మొక్క, అలాగే మ్యాజిక్ మష్రూమ్ ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనకు ప్రస్తుతం ఉన్న కష్టం అది ఏదైనా అవ్వచ్చు, అది ఏ దారిని మనకు చూపించడానికి ప్రయత్నిస్తుంది అనే దృక్పథంతో మనం ఆలోచించాలి. ఈ వీడియోని మనం మొదటి వీడియోగా చేయడానికి కారణం కూడా ఇదే. మనకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఈ పరిస్థితి నన్ను ఏం చూపించడానికి ప్రయత్నిస్తుంది అని ఆలోచించే ఒక దృక్పథాన్ని మనకు కలిగించాలి అనేది ఉద్దేశం అనమాట. అలా అడగడం వల్ల మన కష్టం కానీ, మన పరిస్థితి కానీ మారదు, కానీ మన దృక్పథం మారుతుంది. ఎప్పుడైతే దృక్పథం మారుతుందో అప్పుడు మనం ఎంచుకునే దారి మారుతుంది. దారి గురించి మాట్లాడుతుంటే మా అమ్మని నేను అడిగాను కదా, అమ్మ ఒక గట్టి కోరిక కోరుకో నీ ఇష్టదైవాన్ని, ఈ కష్టాలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోవాలంటే ఆమె ఏం చెప్పిందంటే, నేను దేవుడిని కోరికలు అడగడం మానేశాను ఎప్పటి నుంచో, కేవలం దారి చూపమని మాత్రమే అడుగుతున్నాను అని చెప్పింది. ఆమె నాతో చెప్పిన మాటే ఈ వీడియోకి ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. నేను అడిగాను, నాకు దారి చూపించండి అని. అప్పుడు నీకు తెలిసింది పంచుకో, నీకు తెలియాల్సింది తెలుస్తుంది అనే ఒక ఆలోచన వచ్చింది. అది ఎందుకు వచ్చింది, ఎటు నుంచి వచ్చిందని నాకు తెలియదు, కానీ అదే చేస్తున్నాను. నాకు తెలిసింది చాలా తక్కువ, ఆ తక్కువ విషయమైనా కూడా మీతో పంచుకుంటున్నాను. మీలో ఒక్కడికైనా సరే ఆ ఆలోచన ఒక ఊరటనిస్తే అది చాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకునేంత వరకు సెలవు.